క్రాస్ బ్రీడ్ మొక్క బాగా పోయినసారి 5 కేజీలతో ఇక్కడ పెట్టినా అది అంత వస్తుంది. ఇప్పుడు ఆశ్చర్యపోతాం, అంత రావట్లే కానీ చాలా బాగా వచ్చింది. అడుగు అక్కడ ఉన్నాడు. వద్దలు పెడదకెళ్ళండి, వదిలిపెట్టేస్తుంది దాని మీద ఉయ్యాలో. 5 కేజీలు తీసుకున్నాను పిల్ల, సంవత్సరం కింద వచ్చింది ఇది. దాని పిల్ల నాన్న ఇది నేనే పెట్టి, నాకు బాగా గుర్తు. అక్కడ మొత్తం గుల్ల గుల్ల కింద ఉంది. కొత్తగా రాని ఇది కాదు, దీని పక్కన ఉంది. ఇక్కడ పచ్చి చూసేసి ఆ 2 జట్టు ఉంచేసి ఆ ఎండిపోయి చేసి తీసేది. ఆ పచ్చి ఉన్నది అన్నమాట లెక్క. వాడిపోయి పడిపోతుందంటే దానికి అయిపోయింది. అసలు ఇది మొక్క పిల్లకాయ ఉంచేదా ఇన్నుంటే ఒకసారి రాదనుకుంటున్నాను పెద్దగా. అందుకే అన్ని ఒకసారి దూరం దూరం ఉంటే పెద్దగా వస్తాను. ఒకసారి అన్ని ఉంటే రావు. ముందు ముందు దీంది ఏమాయా అక్కడ నుంచి ఎక్కడ దాకుంటే మీడియా కూడా వచ్చింది తేవా. పని జరగదమ్మా, పని జరగదమ్మా. సేమ్ అలా దొండకాయలు ఉసిరికాయలు చూడు, అట్లా ఈ చిన్న ఫ్లవర్స్ రాగుసుకాయలు పెద్దమ్మ. చీమలు ఆకలేస్తుందా? చూసి ఎడంగా జాగ్రత్త తీయాలి. ఖచ్చితంగా పేరెళ్ళి వెళ్ళిపోతాం. మెత్తకూడదు కాదు, పెద్దదే. గులగలేదే బుర్ర చుట్టూ పెళ్ళి అయిపోతే వాళ్ళు దొరికిపోతాయి. ఇంకోటి వేస్తే ఒకటి బాగానే అట్లా ఈజీగా రెండో ఇప్పుడైతే ఇదే మొదలు ఇది మొదలు తీసింది. తెయ్యం పిల్ల ఎండ తగలాలి దేనికైనా. అది పండిపోతుంది కదా, తీసానా సరే అక్కడ పెట్టింది. ఇంకా ఆ గజ్జిబో ఎర్ర పూలు పక్కన కంద మొక్క కనబడుతుంది నీకు. అది ఇంటికాడ నువ్వు గప్పిన వండక పెట్టేస్తే మొలకొచ్చేసింది. అదేనా? చిన్నదే నువ్వు చేస్తారా పిల్లలు చూసావా? ఆ పిల్లలు అవి తీసి గుచ్చేసేస్తే ఫ్రిడ్జ్ లో పోయి వచ్చిన క్యాబేజీ పెట్టే వచ్చేసింది మొక్క. 3 మొక్కలు వచ్చింది క్యాబేజీ పెట్టే పై మీద క్యాబేజీ మొక్క. బొడు పెద్దకాడు అన్ని పెద్దకాడు పుట్టింది. ఇంకో నిన్ను ఎత్తుకుని ఉరుకుతుంది తాత, నాకు నన్ను పేరు రావట్లేదు తాత. అంటే దీనికి స్పేస్ లేదు, అందుకే తోగుతుంది. అందుకే 4-5 పేపర్లు వచ్చినాయి. అందుకే తోగుతున్నానా? అది రాకూడదు ఒకటే దుంప అడ్డదిడ్డంగా వచ్చింది. అది గట్టి మీద గట్టిలాగా ఉంది కదా, గట్టి మీద ఓతల
నీరు పుష్పంకి వెళ్ళి రావాలి. అనుకూలంగా పెట్టాల అది దాంతో అన్ని ఇప్పుడు వీకెండ్ మొదలు సూది పెట్టిన మొక్కలు లేవురా అంత లెక్క ఉంటాయి ఉంటాయి. కొండలాగా వచ్చింది. అది పెద్దది ఇది పెద్దగా ఇంకొద్ది కిందకి మళ్ళీ కిందకి వెళ్ళాలి బాగా. మట్టి తీరానే అవసరం వచ్చేస్తుంది. గుంగిపోతుంది తీసి జరగదమ్మా, గ్రావెల్ అవదమ్మా. కిందకి మళ్ళీ అంతే. బిగ్గు తలకాయ 3 కేజీ 4 కేజీలు దీని పిల్లలు ఎక్కడ వచ్చినాయి దీని పిల్లలే ఎన్ని, అందుకే ఇది ఇంత పెద్దగా ఉండడం వల్ల ఈ చిన్న చిన్నగా వచ్చినాయి సైజులో. అంతే. గోల్డ్ వేసింది లెవెల్ అవుతుంది. దాన్నే తిప్పనా. ఇలా పెట్టేస్తా. కంద ఎంత పెద్ద కింద పంట రావాలంటే కందే కోళ్ళు, పంది, మేకలు అన్నీ మిక్సింగ్ ఉండాలి. ఈ కరపెండలం, చేన్నప్పులు, ఉల్లిపాయ ఏది కూడా వస్తూనే ఉంటుంది. ఈ ఎక్కువ సంపద పడుతుంది. ఇది సంపద ఎక్కువ పడుతుంది అన్నమాట. ఒకటి పడితే 10 పడతాయి. పందిలాగా కలిసి వస్తాయన్నమాట. అంటే దుంపలు మనం చెప్పకుండా అట్లా పని చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాయి. మన ఏ పెడుతుంది మన చేస్తున్నా చాలు. అంత చదివేస్తుందిరా. అవి మళ్ళీ మాస్తున్నాడు. మళ్ళీ దాన్ని పెట్టుకోట్టు దిమ్మ కొట్టి ఇరిగిపోద్ది అక్కడికి. అది దాని సెల్స్ చచ్చిపోతాయి. అలా తెచ్చినా వస్తాయి కింద మనిషి. అవి బట్టి మళ్ళీ వచ్చేస్తాయి. సరే కోసినప్పుడు జాగ్రత్త తీయాలి తీసేవాడు. ఎండబెట్టాలి. భలే వచ్చింది. ఎండబెట్టాలి. రోజు ఎండబెడితే నెంబర్ ఉంటుంది. రోల్ ఉంటుంది చూడు. హైదరాబాద్ పెట్టుకుని మా ఆంధ్రప్రదేశ్లో కాదు మా తోటలో మంది కదా మా అభిమానం 4 మంది పెట్టి అక్కడ అపార్ట్మెంట్లో ముస్లిం అక్కడ ఉన్నాయా? మీరు ఇక్కడ తినడం ఈ ముసడు ఆ 10 పలానా మంది పెడతాడు. అదొక 16 మంది.